బిడ్డలారా, ఈ దినము రోమా పత్రిక 16:20 వచనాన్ని ధ్యానిద్దాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కుంచును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సాతానుని మన కాళ్ళ కింద శీఘ్రముగా చితకతొక్కును. కాబట్టి సాతాను యొక్క శోధనలు కలిగినప్పుడు మనము భయపడకూడదు. దానిని ఓడించడానికే దేవుడు దానిని అనుమతిస్తాడు. దానిని పారద్రోలడానికే దేవుడు దానిని అనుమతిస్తాడు. యేసు ప్రభు సిలువలో సాతానుని దాని సమూహమును ఓడించి బహాటముగా వేడుకకు తెచ్చెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దానిని జయించినాడు కాబట్టి మనము దానిని జయించి ఉన్నాం. యేసు ప్రభు ద్వారా దానిని మనం ఓడించి ఉన్నామని మర్చిపోకూడదు. మనము నిలబడి యుద్ధము చేసినప్పుడు అది ఓడిపోవాల్సిందే కానీ గెలవదు. ఎందుకంటే సిలువలో దానిని దేవుడు ఓటమి పాలు చేసినాడు. కాబట్టి దేవుడు శీఘ్రముగా త్వరగా సాతానుని నీ ద్వారా ఓడించును అని, నీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకత్రొక్కును అని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. దేవుని కృప మనని బలపరుస్తుంది. దేవుని కృప మనల్ని నడిపిస్తుంది. దేవుని కృప మనల్ని లేవనెత్తుతుంది. దేవుని కృప మనని ఆశీర్వదిస్తుంది. దేవుని కృప చేత బలవంతుడు కమ్ము, దేవుని కృపచేత బలవంతుడు కమ్ము అని వాక్యం సెలవిస్తామని, ఆ బలము చేతనే సాతాన్ని చితకత్రొక్కాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అత్యధికమైన జయము ఇచ్చునుగాక. ఆమెన్.